చాలా 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 ఇంపార్టెంట్ విషయం అండి. సో, ఎవరికైతే సుకన్య అకౌంట్ ఉందో పోస్ట్ ఆఫీస్‌లో వాళ్ళు కంపల్సరీగా మార్చి 31 తేదీ లోపలైతే డిపాజిట్ అయితే కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మీరు ఒకవేళ డిపాజిట్ చేయకపోతే నెక్స్ట్ మంత్ ఏప్రిల్‌లో గాని మీరు గాని డిపాజిట్ చేస్తే రూ. 50 అయితే పెనాల్టీ పడడం జరుగుతుంది. ఎవరైతే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి 31 కానీ ఒక్క డిపాజిట్ కానీ చేయకపోతే రూ. 50 పెనాల్టీ అయితే పడడం జరుగుతుంది. అదేవిధంగా అంతకుముందు కూడా డిపాజిట్ కానీ చేయకపోతే సో ఈరికి రూ. 50 లెక్కన రూ. 100 అయితే పడుతుంది అన్నమాట 2 ఇయర్స్‌కి. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ సుకన్య అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ఇమీడియట్‌గా వెళ్ళి అట్లీస్ట్ ఉన్న డిపాజిట్ అంటే రూ. 100 అబ్బో ఎంతైనా మీరు కానీ ఒక డిపాజిట్ చేసినట్లయితే రూ. 50 పెనాల్టీ నుంచి మీరు తప్పించుకోవచ్చు. సో అదేవిధంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మీ యొక్క ఎస్బీ బుక్లో కానీ ఎస్ఎస్ఏ అకౌంట్లో కానీ ఇంట్రెస్ట్ అయితే పడడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది అప్డేట్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఎంత కట్టాలా, సో మనకి ఎంత వడ్డీ వచ్చింది అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా రూ. 40 అయితే దాచిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.